హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓటీటీలో ఒక థ్రిల్లర్ మూవీని గురించి తెలుసుకుందాం. 'ఇందిర'. ఇట్ ఈస్ ఎ తమిళ్ మూవీ. ఇట్స్ కాల్డ్ 'ఇందిర'. ఇది మనకు సన్ నెక్స్ట్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది ఓటీటీలో. ఇప్పటివరకు చూడని వాళ్ళైతే తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటదంటే కాన్సెప్ట్ అంత థ్రిల్లింగ్‌గా ఉంటది. ఇన్ని రోజులు నేను కూడా చూడలేనందుకు కొంచెం ఫీల్ అయినా. జస్ట్ ఒక సీన్ చూసి నేను ఈ సినిమా చూసినని చెప్పాలి. ఆహ్, మనకి చెప్పాలంటే 'అనికా సురేందర్' సీన్ చూసి సినిమా చూసిన. బట్ ఎక్కడుందో ఆ సీన్‌లో అనేది నేను అనుకున్నా. ఇందులో సునీల్ మెయిన్ విలన్. విలన్ కాదు గానీ ఒక సీరియల్ కిల్లర్‌గా పెర్ఫార్మన్స్ దుమ్ములేపిండనే చెప్పాలా. ఇంకా 'మెహరీను' ఉన్నంతలో బెటరే అనిపించింది. జస్ట్ ఒక క్యారెక్టర్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా ఈ మూవీ ఒక చెప్పాలంటే ఒక సింపుల్‌గా ఒక సీరియల్ కిల్లర్ చేతిలో హీరోయిన్ చచ్చిపోతే హీరో ఇన్వెస్టిగేషన్ లాంటి కామన్ పాయింట్ అనిపించింది. స్టార్టింగ్‌లో నాకు కూడా చూసినప్పుడు. కానీ ఈ థ్రిల్లింగ్ ఆహ్, మళ్ళీ ఎప్పుడైతే ఆహ్, ఆ కిల్లర్‌ని పట్టుకున్నప్పుడు హీరోయిన్ చంపింది నేను కాదు అని ఎప్పుడైతే సునీల్ చెప్తాడో అప్పటి నుంచి స్టోరీ ఇప్పుడు మనం అనుకున్నది కాదు. ఇప్పుడు ఇంకే ఏదో ఉంది అని చెప్పడమే మెయిన్ పాయింట్ అవుతది. ఒక ఆవేశంలో చేసిన ఒక చిన్న తప్పు ఒక మనిషి ప్రాణాన్ని తీసి జరుగుతది. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు హీరోయిన్. దానివల్ల అతని లైఫే చాలా అంధకారం అయిపోతుంది. అలాంటప్పుడు అతను తీసుకునే రివెంజ్ ఫార్ములానే ఇది. ఇది ఎలా ఉందంటే మన లైఫ్‌లో ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారో అలాంటి పర్సన్‌ని ఎవరైతే చంపింటారో వాళ్ళను ఒకేసారి చంపడం కాదు. కొంచెం కొంచెం చంపాలి. మన పెయిన్ వాళ్ళకి కూడా తెలియాలి అనే కాన్సెప్ట్‌తో రివెంజ్ తీర్చుకునే విధానం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. అండ్ ఎక్సైటెడ్‌గా కూడా ఉంటది. హీరోకు మెంటలెక్కిపోద్ది. అసలు ఎవడ్రా చేసింది అని. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆహ్, అతనే ఎదురుపడితే గాని తెలీదు హీరోకి ఎవరు చంపిండ్రనేది. ఎంత వెతికినా అర్థం కాదు. ఇంత థ్రిల్లింగ్ పాయింట్స్‌ను ఆహ్, అలా స్టోరీ మామూలుగా లేదు. ఈ కంపేర్ టు ద డిఫరెంట్ థ్రిల్లర్స్‌తో పోలిసి ఇది సైకలాజికల్‌గా ఉంటది ఇంటెన్స్‌గా చెప్పాలంటే. టెక్నికల్‌గా అయితే బ్రిలియన్స్‌గా ఉంటది. ఎడిటింగ్ గానీ, ఆ కలర్ గ్రాండింగ్ గానీ, సౌండ్ డిజైన్ గానీ, ఒక ఒక భయాన్ని కలిగించేంత భయం అసలు ఏం జరుగుతాంది అనే ఒక భయాన్ని కలిగించే ఉత్కంఠ సీన్‌లయితే మామూలుగా ఉండవని చెప్పొచ్చు. సునీల్ అయితే టెర్రిఫిక్ యాక్ట్ చేసిండు. అసలు విలనిజంలో ఆ సౌండ్ ఎఫెక్టు అసలు వేరే లెవెల్ ఉంటది. ఆ డాన్సింగు, ఆ సౌండ్ ఎఫెక్టు ఒక ఒక జనాలు మనం ఒక ప్రశాంతమైన మోడ్‌లో ఉంటే మనల్ని డిస్టర్బ్ చేస్తే చంపేయాలని అనేది మన మనసులో జనరల్‌గా ఉంటది. అలాంటప్పుడు సునీల్ చంపే విధానం చాలా టెర్రిఫిక్‌గా ఉంటది. మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. మనం పక్కోడిని పట్టించుకోకుండా మనం ప్రశాంతంగా మన పనేదో మనం చేసుకుంటూ పోతుంటే, కానీ పక్కోడు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా చంపేయాలనే కోపం వస్తది. అలాంటి కోపాన్ని సునీల్ ఎక్స్‌ప్రైట్ చేసిన విధానం, ఆ క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్‌కుంటది చెప్పాలంటే. ఇంకా ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క సీన్‌ను మనం క్రిటిసైజ్ చేయడానికే ఉండవు. అట్లా అయితే చిన్న చిన్న సబ్‌ప్లాట్ కొంచెం డైరెక్షన్ కొంచెం స్లో అనిపించింది. కానీ మూవీ అయితే ఎక్కడ పర్ఫార్మెన్స్ వైస్‌గా చూస్తే చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరు తగ్గకుండా చేశారని చెప్పాలి. కాకపోతే ఇందులో నెగెటివ్ చెప్పాలంటే అతను ఒక పోలీస్‌గా ఉంటాడు. అతను ఆ పోలీస్‌గా ఉన్నప్పుడు అసలు ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు? ఆ టెన్షన్ ఎందుకు? అసలు ఆ అమ్మాయి అంత టెన్షన్‌లో ఆ అమ్మాయిని ఎందుకు చంపాల్సొస్తది? అనేది రివీల్ చేసుంటే
డెఫినెట్‌గా మనకు హీరో మీద కొంచెం సింపథైజ్ వచ్చేలా ఉంటది. కానీ ఇక్కడ హీరో మీద ఎక్కడ సింపతి రాదు. హీరోయిన్ మీద సింపతి ఉంటది. హీరో చంపిన అమ్మాయి మీద సింపతి ఉంటది. అట్‌లీస్ట్ వాడు రివెంజ్ తీర్చుకున్నోని మీద కూడా సింపతి ఉంటది. సునీల్ మీద కూడా సింపతి ఉంటది తప్ప, హీరో మీద ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హీరో మీద చిన్న సింపతి కూడా ఉండదు. అతని క్యారెక్టర్ అంత వరస్ట్‌గా ఉంటది. కానీ అదే డైరెక్టర్ కొంచెం చూసుకోవాల్సింది. అంటే రొటీన్‌కు కొంచెం భిన్నంగా ట్రై చేద్దాం అనుకున్నాను గానీ, బట్ కొంచెం సింపథైజ్ చూపి అంటే హీరోకి ఆ టెన్షన్ ఎందుకొచ్చింది అనే పాయింట్‌ను కొంచెం రివీల్ చేసుంటే బాగుండేది. ఎనీహో మొత్తానికైతే ట్రైల్స్ బానే ఉంది. కానీ కొంచెం హ్మ్. ప్లాన్ చేసుంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యేది. ఇప్పటి వరకు మీరు చూడనట్లయితే డెఫినెట్‌గా ఈ సినిమా ఓటీటీలో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.